హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నగేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు హెల్ప్ టు అదర్స్. ఫ్రెండ్స్, వికలాంగులు ఇచ్చే యుఐడి కార్డు మనం ఆన్లైన్లో ఎలా ట్రాక్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యుఐడి కార్డుని స్వావలంబన్ కార్డు అని కూడా అంటారు. అయితే ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను, మనం ఎలా స్టేటస్ చెక్ చేసుకోవాలనేది. అయితే మనకి యుఐడికి సంబంధించిన వెబ్సైట్లో కొన్ని చేంజెస్ అయితే రావడం జరిగింది. కొత్త వెబ్సైట్ ప్రకారం మనం ఏ విధంగా ట్రాక్ చేసుకోవచ్చు, అలాగే ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఇప్పుడు ఎవరైతే సదరన్ సర్టిఫికేట్కి అప్లై చేస్తున్నారో ఆటోమేటిక్గా యుఐడి కార్డు కూడా ఎలిజిబుల్ అయిపోతుంది అనమాట. ఇదివరకు మనం మాన్యువల్గా అప్లై చేసుకోవాల్సి వచ్చేది యుఐడి కార్డుకి. ఇప్పుడు మనం మాన్యువల్గా అప్లై చేసినా కూడా అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో మనం సదరన్ సర్టిఫికేట్ వస్తే ఆటోమేటిక్గా యుఐడి కార్డు కూడా ఎలిజిబుల్ అవుతాం. అయితే మనం యుఐడి కార్డు మనకి అలాట్ అయిందా లేదా, స్టేటస్ ఎలా ట్రాక్ చేసుకోవాలి, పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత స్వావలంబన్ అని టైప్ చేయండి. చేస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా వస్తుంది. యూనిక్ డిజబిలిటీ ఐడి యుఐడి అని ఉంది కదా, మనకి ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ట్రాక్ యువర్ అప్లికేషన్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. యుఐడి నెంబరు, మొబైల్ నెంబరు, ఎన్రోల్మెంట్ నెంబరు, ఆధార్ నెంబరు. ఇక్కడ మన దగ్గర యుఐడి నెంబర్ ఫస్ట్ టైం కాబట్టి మన దగ్గర ఉండదు, అలాగే ఎన్రోల్మెంట్ నెంబర్ కూడా మన దగ్గర ఉండదు. ఎందుకంటే మనకి సదరన్ సర్టిఫికేట్ బేస్లో మనకి ఇప్పుడు మనకి యుఐడి అయితే అలాట్ చేస్తారు. ఇంకా మనకి మిగిలిన ఆప్షన్ ఏంటంటే ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్ కూడా మ్యాక్సిమం ఇందులో అప్డేట్ ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చి మనం ఇక్కడైతే ట్రాక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఆధార్ నెంబర్ ఇవ్వడం ద్వారా మనకి ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసాక ఆధార్ నెంబర్ కొట్టగానే మనకి ఇక్కడ చాలా డీటెయిల్స్ అయితే వచ్చిన అప్లికెంట్ నేము, యుఐడి నెంబరు, ఎన్రోల్మెంట్ నెంబరు, ఆధార్ నెంబరు, అలాగా డిఫరెంట్ మన ఫీల్డ్స్ అయితే వచ్చినాయి కదా. ఇక్కడ మనం ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది మనం ఇక్కడ రాసి పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఏదైతే ఎన్రోల్మెంట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో అది మనం ఒక పేపర్ మీద నోట్ చేసి పెట్టుకోండి. ఈ ఎన్రోల్మెంట్ నెంబర్తో మనం అయితే ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి వస్తుంది అన్నమాట. సో ఎన్రోల్మెంట్ నెంబర్ మనం ఎక్కడ ఇప్పుడు ఫీడ్ చేసుకున్నాక ఇక కింద క్లిక్ హియర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ ఇందాక మనం నోట్ చేసుకున్న ఎన్రోల్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ మనం మీ సదరన్ సర్టిఫికేట్లు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో, మీకు ఆల్రెడీ సదరన్ సర్టిఫికేట్ వచ్చి ఉంటుంది కాబట్టి దాంట్లోనే డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వండి. ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి వెబ్సైట్లో అయితే లాగిన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ ప్యానల్లో మనకి డౌన్లోడ్ యువర్ ఈ యుఐడి కార్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యుఐడి కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది పీడిఎఫ్ ఫామ్లో. చూసారు ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం ఫస్ట్ మనం ఎన్రోల్మెంట్ ఐడి అయితే ఫైండ్ అవుట్ చేసాము. ఎన్రోల్మెంట్ ఐడి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఆ ఎన్రోల్మెంట్ ఐడిని డేట్ ఆఫ్ బర్త్ మనం లాగిన్ అయితే చేసాము. మనకి యుఐడి కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాం. చాలా సింపుల్గా మనం యుఐడి కార్డ్ అయితే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోద్దు. మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.